సాంకేతిక యుగంలోనూ నాటి పరికరాలే భవన నిర్మాణాల్లో ప్రధానంగా ఉంటున్నాయి. ఎంత ఆధునిక యంత్ర సామాగ్రి వచ్చినా పూర్వీకుల కాలం నాటి ఈ పరికరాలు లేనిదే ఇల్లు కట్టలేం. అది పూర్వీకుల మేధా సంపత్తి. దీన్ని బట్టి ఆనాటి సాంకేతిక పరిజ్ఞానం, పూర్వీకుల జ్ఞానం ఎలాంటిదో మీరు ఊహించుకోవచ్చు. ఇప్పుడు ప్రతి నిర్మాణంలోనూ వాడేది తూకు, అంటే ఒక ఇనుప గుండు దారానికి వేలాడదీసిన పరికరం. ఇంటి నిర్మాణంలో బేల్దారులు దీన్ని ప్రధానంగా వాడతారు. ఎన్ని ఆధునిక సాధనాలు వచ్చినప్పటికీ ఇది పనిచేసినంత సమర్థంగా, దీంతో కొలత చూసినంత ఖచ్చితంగా అవి ఉండవని చెప్తారు. దాదాపు 6500 సంవత్సరాల క్రితం నుంచి ఈ తూకు వాడుకలో ఉంది. వివిధ ప్రాంతాల్లో దీన్ని రకరకాల పేర్లతో పిలిచినప్పటికీ ప్రపంచంలో ఎక్కడైనా భవన నిర్మాణాల్లో దీని వాడకం తప్పనిసరి. మొదట ఈ సాంకేతిక పరిజ్ఞానం ఈజిప్ట్ నుంచి ప్రపంచంలోని ఇతర దేశాలకు వ్యాపించిందని చెప్తారు. గోడ కట్టిన తర్వాత లేదా ఇతరత్ర నిర్మాణాలు చేసిన తర్వాత దారానికి కట్టిన ఈ లోహపు గుండు గోడ నిర్మాణం ఖచ్చితంగా ఉందా లేదా అనే దానికి ప్రామాణికం. దాని తర్వాత గోడ లెవెల్స్ చూసేందుకు పాదరస గుళిక ఉన్న ఈ రసమట్టం కూడా ప్రధానమైంది. అలాగే మూలలు చూసే మూలమట్టం కూడా ప్రధానమైంది. ఈ మూడు లేకుండా ఇంటి నిర్మాణం అసాధ్యం. ఈ మూడింటితోనే రాజభవనాలైనా నేటి ఆధునిక భవనాలైనా కట్టాలి. ఈ మూడు లేనిదే నిర్మాణం ఖచ్చితంగా రాదు. అందువల్లే పూర్వీకుల కాలం నుంచి భవన నిర్మాణంలో వాడుతున్న ఈ వస్తువులు నేటికి ఈ ఆధునిక యుగంలోనూ వాటిని వాడుతూ ఉండడం విశేషం. వాటి ఆధారంగానే భవన నిర్మాణాల్లో నాణ్యత ఖచ్చితంగా కొలవడం అనేది చాలా గొప్ప విషయం. ఇవి ప్రాచీన కాలం నాటి వ్యక్తుల మేధస్సును, జ్ఞానాన్ని తెలియజేసే సాధనాలు. ఇంకెట్ట కనపడదు. కొత్త రసమటం అయితే దాంట్లో నీళ్ళు పక్కనే ఉంటాయి. కనపడదు. ఇచ్చిపోయిన ఎలాగా ఇచ్చిపోయిన ఎలాగా